అందుకని ఈ బ్యాచ్ అంతా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు మొత్తం రచ్చరచ్చ అయింది. రాజకీయం చేయడంలో ఫెయిల్ అయ్యాడు విజయ్ అక్కడ. అవునా, ఫెయిల్ అయ్యారు అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 25 మందిని సెట్ చేసుకునేసి అప్పుడు ఈ గొడవ ఉండదు. ఇప్పుడు కమ్యూనిస్టులు రెండో రోజు ఏం పెట్టారు, నువ్వు వందే మాత్రం ఎట్లా పాటిస్తావు, లేకపోతే మూడో వేతం కింద తమిళం ఎట్లా పెడతావు, లేకపోతే నువ్వు దానికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పు అండం బిగించేశారు. అది తలనొప్పి కదా. అంటే సర్దుబాటు చేయడంలో ఫెయిల్ అయ్యారేమో, కానీ సంక్షేమ విషయంలో కానీ డిఎంకేలో చీలికి తీసుకురావడం విషయంలో కానీ డిఎంకే కాంగ్రెస్ మధ్య చిచ్చు పెట్టడంలో కానీ సక్సెస్ అయ్యారు. అతను ఏమి చేయలే. అవునా, ఆటోమేటిక్ గా జరిగింది అంతే. అతని ఫీలింగ్ తో ఇక్కడ ఎట్లయితే ఆంధ్రాలో రాజకీయం రచ్చరచ్చ అవుతుందో సేమ్ అక్కడ అతను ఏం చేయలే. అతను అట్ట కూర్చున్నాడు. 5 ఏళ్ళు ఇక పవర్ లేదండి. ఆ బ్యాచ్ లో వచ్చిన భయం. డిఎంకే ఒక 5 ఏళ్ళు ఆల్రెడీ పవర్ లేదు, ఇంకో 5 ఏళ్ళు లేకుండా బతకడం. ఒక్కసారి పవర్ ఎంజాయ్ చేసినోడు ఎందుకు మీకు 10 మంది కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరిగెత్తుకుని కాంగ్రెస్ లో చేరారు? ఎందుకు కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు? ఆ రోజున పవర్ అలవాటు పడ్డోడు వాడి నియోజకవర్గం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వైసీపీ నియోజకవర్గంలో, బీజేపీ నియోజకవర్గంలో, జనసేన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం డామినేట్ ఉంటుంది. అక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి కార్యకర్తకి? ఎందుకని వైసీపీ వాడు ఏం చేయలేకపోతున్నాడు? ఆ ఎమ్మెల్యే కూర్చుని ప్రతిపక్ష నాయకుడిగా రోజు తిట్టుకోవాల్సింది. ఇదివరకు అట్లా ఉండేది కాదు సంక్షేమ పథకాలు. ఇప్పుడు అట్లాగా పథకాలకు సంబంధించి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి దాంతో పాటు డబ్బులు సంపాదించుకోవాలి, ఇంత ఖర్చు పెట్టాం. ఎలక్షన్ అంటే మినిమం ఒక 10 కోట్లన్నా తక్కువ ఏం అవ్వదు కదా, 25-30 కోట్ల పైనే అవుతుంది. అంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎంతో కొంత సంపాదించుకోండి.